గురించి చెప్తా. నిన్న మొన్ననే రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీ పోలీసు సమన్లు పట్టుకొని వచ్చారు. దేనికి వచ్చారో మీ అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఏదో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అమిత్ షా గారి వీడియో మార్క్ చేసి రిజర్వేషన్లపై వ్యతిరేకంగా మాట్లాడిందని ఇచ్చిండని చెప్తారు. నేను డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారే ప్రతి సభలో చెప్తుండు కదా. 400 అని బీజేపీ ఎందుకు అడుగుతుందంటే 400 వస్తే గతంలో వాళ్ళ మంత్రులు కొంతమంది కొన్ని సందర్భాలలో రాజ్యాంగంలో మార్పులు అవసరం ఉన్నాయి, కొన్ని కులాలకు రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పింది. ఆ 2 కులాలకు రిజర్వేషన్లు ఎవరికి అవసరం ఉన్నాయి? దళితులకు, మైనార్టీలకు, క్రిస్టియన్లకు, వీళ్ళకే కదా రిజర్వేషన్లు. వాళ్ళు పక్కన పెట్టాలని చూసేది. వెనుకబడ్డ వర్గాలను దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. ఇలా కాన్స్టిట్యూషన్ లో సెక్యులర్ అనే పదం ఉంది కాబట్టి ఈరోజు ఇంతమంది మీ రూమ్ లో కూర్చోగలిగినాం. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు సెక్యులర్ అనే పదాన్ని వాడిండు కాబట్టి భారతదేశంలో అన్ని కుల మతాల మధ్యన భేదాభిప్రాయాలు లేకుండా 60 ఏళ్ళు 70 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఇటువంటి అంశాల మీద సెన్సిటివ్ ఇష్యూస్ మీద మాట్లాడలే. ఈ రోజు బీజేపీ కేవలం సింగిల్ లైన్ తీసుకుంటుంది. మనం చాలా ఈజీ తీసుకుంటున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం చాలా సీరియస్ గా ఉంది. ఇమీడియట్ గా ప్రజలు మే 13వ తారీఖు నాడు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మీరు అనుకుంటున్నారు ఏమైంది నా ఒక్క ఓటుతోటని. మీ ఒక్క ఓటుతోటే రాజ్యాంగం మారబోతుంది. మీ యొక్క బతుకులు ఆగమైపోతున్నాయి. మీరు రేపు పొద్దున మీరు అన్ని హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. మీ ఓటు ఎవరికి వేయాలి, మీరు ఓటు ఎవరికి వేస్తే రాజ్యాంగాన్ని కాపాడతాం. 2000 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మీరు చూసిన 2000 సంవత్సరంలో దీనికి ప్రణాళిక వేసింది. ఆ రోజు బీజేపీ ఒక కమిషన్ ఏర్పాటు చేసింది రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని. అదృష్టవశాత్తు ఆ రోజు ప్రజలు మేల్కొని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కాబట్టి ప్రజాస్వామ్యం బతికిందని చెప్పారు ఆల్రెడీ. 2004లో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఈ రోజు ఈ ప్రజాస్వామ్యం ఉండకపోయి మనకు ఎంతో ఇబ్బందులు ఉండేది. ఇది ఒక ఏమంటారు డెమోక్రటిక్ కంట్రీ లెక్క మిగిలిపోయేదే కాదు. నరేంద్ర మోడీ గారు ఏమైనా ఇప్పుడు ఫానటిక్ గా తయారయ్యాడు. 2001 నుంచి ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పటి మటుకు ఓటమి ఎరగలేదు కాబట్టి 75 ఏళ్ల తర్వాత ఆయన ఎట్లా మళ్ళీ ఎన్నికలు నిలబడవద్దు కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం అధికారాన్ని కోల్పోకుండా ఉండాలని పుటిన్ మోడల్, రష్యాలో పుటిన్ ఎట్లయితే రాజ్యాంగాన్ని మార్చి ఆయనంతలో ఆయన రాజ్యాంగాన్ని ఆయనకు అనుకూలంగా రాసుకొని పవర్ లో ఉండాలనుకుంటుండో నరేంద్ర మోడీ మనసులో ఆ కుట్ర ఉంది. ఇది లాస్ట్ ఎన్నిక. దీని తర్వాత రాజ్యాంగాన్ని మార్చి పర్మనెంట్ గా ఆయన చైనాను రష్యాను ఒక మోడల్ గా చూసుకొని దాంట్లో కంటిన్యూ కావాలని చూస్తుంటూ దానికోసమే ప్రక్షాళన చేసే పరిస్థితి ఉంది. దీంట్లో మనం అందరం ఇబ్బందులు పడే అవసరం ఉన్న పరిస్థితి ఉందని తెలియజేస్తున్నాను.